ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ న్యూస్ అందింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తాజా నివేదిక ప్రకారం రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడని, అతను ఐపీఎల్లో పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతాడని తెలియజేస్తోంది. ఇంకా అధికారికంగా ఖరారు కాకపోయినా పంత్ ఐపీఎల్లో ఆడడం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్లు సమాచారం. కానీ ఈ సీజన్లో పంత్ కేవలం బ్యాటర్గా అలాగే కెప్టెన్గా మాత్రమే ఉంటాడని, కీపింగ్ బాధ్యతలు పంత్కు కాకుండా మరో ప్లేయర్కి ఇస్తారని తెలుస్తోంది. అయితే రిషబ్ పంత్ యాక్సిడెంట్ నుంచి కోలుకుని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ నిరూపించుకునే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తన రికవరీ ప్రక్రియ గురించి అభిమానులకు తెలియజేస్తూనే ఉన్నాడు. ఇటీవలే పంత్ ఎన్సీఏలో కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకుని త్వరలోనే క్రికెట్లోకి అడుగు పెడతానని సంకేతమిచ్చాడు. గత సీజన్కు యాక్సిడెంట్ కారణంగా పంత్ దూరం అవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో ఘోర ప్రదర్శన చేసింది. వార్నర్ కెప్టెన్సీలో ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 5 మ్యాచ్ల్లో గెలిచి 9వ స్థానంలో నిలిచింది. అయితే పంత్ ఐపీఎల్ 2024లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఐపీఎల్లో 98 మ్యాచ్లు ఆడిన పంత్ 2838 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే అతని ఖాతాలో 64 క్యాచ్లు, 6 రన్అట్లు, 18 స్టంపింగ్లు ఉన్నాయి.